వెల్కమ్ బ్యాక్ టు జై విత్ హర్ష. ఈరోజు నేను టోటల్‌గా ప్లాన్ చేసుకుందైతే ఇది మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏంటేంటి చేయాలో ఇలా ప్లాన్ చేసుకున్నాం. స్టార్టింగ్ ఫిజిక్స్ నిన్న రిజల్ట్ రావడం వల్ల నేను షెడ్యూల్‌లో ఉండిపోయింటి చేయడానికి అవ్వలేదు. సో, అవి ఈరోజు చేద్దామని కొన్ని నిన్నటివి ఈరోజు తీసుకొచ్చాను. ఒరిజినల్‌గా అయితే ఈరోజు నేను నా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! డే ఏ, డే బి, సండే అని ఎలా డివైడ్ చేసుకున్నామో. ఒరిజినల్‌గా ఈరోజైతే డే బి, కానీ నిన్న రిజల్ట్ వల్ల డే ఏ సరిగ్గా కంప్లీట్ అవ్వలేదు. సో, అందులోనివి కొన్ని ఇందులోకి షిఫ్ట్ చేయాల్సొచ్చింది. అంటే నిన్న ప్రాక్టీస్ షీట్స్ కంప్లీట్ చేయాలి. కానీ నిన్న ప్రాక్టీస్ షీట్స్ కంప్లీట్ చేయకపోవడం వల్ల అవి కొంచెం ఇందులోకి తీసుకురావాల్సొచ్చింది. దానివల్ల కొంచెం అనాలిసిస్ టైమ్ అనేది తగ్గింది. కానీ మొత్తం ఓవరాల్‌గా కంప్లీట్ చేసేటట్టు ఇలా ప్లాన్ చేసుకున్నాం. ఇది ప్లాన్ అయితే ఇది ఓవరాల్‌గా ఎలా కంప్లీట్ అయిందంటే, నార్మల్‌గా ఫిజిక్స్ యొక్క ప్రాక్టీస్ షీట్ నిన్న చేయాల్సింది ఈరోజు చేశాను. అది కంప్లీట్ అయిపోయింది. మ్యాథ్స్ యొక్క ప్రాక్టీస్ షీట్ నిన్న చేయాలి. ఈరోజు చేశాను. అంటే ఒక 30 క్వెషన్స్ ఉంటాయి. అందులో ఫిజిక్స్‌లోనైతే ఒక 17 అలా రైట్ అయ్యాయి. మిగిలినవి చేయడానికి అవ్వలేదు. మ్యాథ్స్‌లోనైతే ఒక 14 రైట్ అయ్యాయి 30 క్వెషన్స్‌లో. నెక్స్ట్ కెమిస్ట్రీ వరుణ్ లెక్చర్ చూడాలి. అది కంప్లీట్ అయిపోయింది. అయితే ఫిజిక్స్ ప్రాక్టీస్ షీట్ తర్వాత ఒక ఎగ్జామ్ రాయాలి. అంటే టెస్ట్ అవుతది. కోకాట్ టెస్ట్. అది నేను ఆల్రెడీ ముందే అంటే ఆ బ్యాచ్ స్టార్టింగ్ తీసుకున్నప్పుడే రాసేసాననమాట. సో, ఇప్పుడు మళ్ళీ షెడ్యూల్ రీస్టార్ట్ చేసినప్పుడు అది రాయడానికి అవైలబుల్‌గా లేదు. సో, అది రాయలేదు. ముందే కంప్లీట్ అయిపోయింది. మ్యాథ్స్‌దయితే ఈరోజు నార్మల్‌గా షెడ్యూల్ ప్రకారం దేని టెస్ట్ రాయాలంటే అది ఫండమెంటల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ప్లస్ ట్రిగ్నోమెట్రీ కలిపుంది ఒకే విధంగా. ఫండమెంటల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అయితే కొంచెం ఈజీగా అనిపించాయి గానీ, ట్రిగ్నోమెట్రీ క్వెషన్స్ కొంచెం అడ్వాన్స్ లెవెల్‌లో కష్టంగా అనిపించాయి. అది కొంచెం అవి ఐడియా బుక్‌లో రాసుకోవాలి. కొంచెం రివైజ్ చేసుకోవాలి. ఇంకా చూస్తే కెమిస్ట్రీ ప్రాక్టీస్ చేయాలి కదా! వరుణ్ యొక్క ప్రాక్టీస్ డీపీపీ. అది ఫస్ట్ లెక్చర్‌కి డీపీపీ ఇవ్వలేదు. సెకండ్ లెక్చర్‌ది ఇచ్చారు. కానీ సెకండ్ లెక్చర్‌ది ఇంకా చేయలేదు. హాఫే కంప్లీట్ అయింది. ఓవరాల్‌గా ఈరోజు జరిగిందైతే ఇది. నెక్స్ట్ రేపటికి నా ప్లాన్ ఏంటంటే మార్నింగ్ లెగ్గానే వర్కౌట్ చేసుకొని, ఆ తర్వాత ఫిజిక్స్ యొక్క లెక్చర్ 2 చూడాలి క్యాట్స్‌ది. తర్వాత ఆ లెక్చర్ 2 యొక్క ప్రాక్టీస్ షీట్ ఉంటది. అడ్వాన్స్డ్ ప్రాక్టీస్ షీట్ అది కంప్లీట్ చేసుకోవాలి. దాని తర్వాత వరుణ్ యొక్క కెమిస్ట్రీ లెక్చర్, దాని తర్వాత ఆ లెక్చర్ యొక్క డీపీపీ ప్రాక్టీస్. నెక్స్ట్ మ్యాథ్స్ యొక్క క్యాట్స్ లెక్చర్ 2, తర్వాత దాని యొక్క ప్రాక్టీస్ షీట్. దాని తర్వాత ఇవన్నీ ప్రాక్టీస్ షీట్స్ కంప్లీట్ చేసిన యొక్క ఎర్రర్ బుక్‌లో నోట్ చేసుకొని లాస్ట్‌లో మీ అందరికి అప్డేట్ ఇచ్చేయడం. ఇది రేపటి యొక్క ప్లాన్ అయితే. ఇంకా నన్ను చాలామంది చాలా క్వెషన్స్ కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు. వాటన్నిటికి నేను ఈ వీడియోలో రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను. సో, మీరు ఎవరైనా అడుగుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. మిగిలిన వాళ్ళ యొక్క అడిగినవి కూడా మీకు ఎందుకైనా హెల్ప్ అవ్వచ్చు. ఫస్ట్ అయితే అభినందన్ బ్రో అడుగుతున్నారు. బ్రో ఐ యామ్ ఫ్రమ్ తెలంగాణ. నౌ ప్రిపేరింగ్ ఫర్ ఐపీఈ సెకండ్ ఇయర్. ఐ హావ్ వేస్టెడ్ మై 1 ఇయర్ టైమ్. I have did time pass and some distractions and didn't study at all. I have just ruined my JMS first year and now my full concentration is on second year IPE to get a nice percentage. I want to take a drug. Is it possible to complete the syllabus in 8 months, like April to December in 8 months with a good amount of questions plus advanced level questions, the basic with zero? Like my level is zero. Is it really possible? I want to take a drop. Can you please give me tips and how to do it? And what did you do to like complete syllabus? And what was your like motive? Like please can you give me a hint, please? Uh, and thank you for uploading videos. I love your channel and please upload every day. It inspires. Any suggestions, please? I'm fully stuck. I couldn't understand what made you believe to take to rap. Thank you. All the best, bro. నీ సిచ్యువేషన్ నాకు అర్థమైంది. లాస్ట్ ఇయర్ నా సిచ్యువేషన్ కూడా ఇలాంటిదే. కాకపోతే లాస్ట్ ఇయర్ కొంచెం నా ప్రిపరేషన్ కొంచెం ఏదో పర్లేదన్నట్టు అయింది. కానీ నువ్వు జీరో నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నావు కాబట్టి ఏం ప్రాబ్లమ్ లేదు. ఫస్ట్ నువ్వు ఏప్రిల్ 10 మీద ఫోకస్ చేయి. నీ ప్రిపరేషన్ ఎలా ఉన్నా ఫస్ట్ ట్రై చేయి. డ్రాప్ తీసుకోవడం వల్ల అయితే నా దృష్టిలోనైతే ఏ ఇబ్బంది లేదు. కానీ ఒకళ్ళ నుండి ఒకళ్ళకి ఒపీనియన్ వేరీ అవుతది. నువ్వు నీకు తెలిసిన వాళ్ళది లేదంటే మీ యొక్క లెక్చరర్స్ ఉంటారు కదా! వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకో. ముందు నా ఒపీనియన్ అయితే చెప్తాను. నువ్వు ఏప్రిల్ 10 ఫస్ట్ ట్రై చేయి. ఏప్రిల్ ఒకవేళ సరిగ్గా అవ్వకపోతే అప్పుడు నువ్వు డ్రాప్ గురించి ఆలోచించు. 8 మంత్స్‌లో సిలబస్ కంప్లీట్ చేయడం ఏం పెద్ద విషయం కాదు. అది చాలా నువ్వు ఏ బ్యాచ్ తీసుకున్నా అది కంప్లీట్ అయిపోద్ది. కానీ బ్యాచ్‌ని స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వు. డైలీ హోంవర్క్ కూడా చేస్తుండు. అసలు బ్యాక్‌లాగ్ అనేది మాత్రం ఉంచుకోకు. బ్యాక్‌లాగ్ వల్ల చాలామంది స్టూడెంట్స్ వెనకబడిపోతారు. నువ్వు మిగిలిన వాళ్ళతో డిఫరెన్షియేట్ చేయాలి. నువ్వు 99 పర్సెంటైల్ కేటగిరీలో ఉండాలంటే ఖచ్చితంగా హోంవర్క్ అనేది డైలీ కంప్లీట్ చేసుకో. దానివల్ల నువ్వు ఎక్కడ నీకు సిలబస్ ఇన్‌కంప్లీట్‌లో ఉండదు. నువ్వు తర్వాత రివిజన్ చేసినప్పుడు కూడా నీ రివిజన్ చాలా స్పీడ్‌గా అవుతది. సో, ఎక్కడైనా హోంవర్క్‌ని మాత్రం ఓన్లీ లెక్చర్స్ చూస్తానంటే అవ్వదు. మొత్తం
హోంవర్క్ కూడా ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకుంటూ డైలీ ఎప్పుడు టెస్ట్ ఉంటే ఆ టెస్ట్ కూడా కంప్లీట్ చేసుకో. ఇంక నా మోటివ్ అంటే స్పెషల్‌గా మోటివ్ ఏం లేదు. నేను ఒక మంచి ఐఐటీలోకెళ్ళి అనుకున్నాను. దానికోసమే డ్రాప్ తీసుకున్నాను. అంతే. నీకు అర్థమైందనుకుంటున్నాను. థాంక్ యూ బ్రో. థాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ జర్నీ. బ్రో సేమ్ ముందు అభినందన్ బ్రోకి ఏం చెప్పానో సేమ్ ఇండియన్ ఆర్టిస్ట్ బ్రో నీకు కూడా స్పెషల్‌గా ఆహ్, డ్రాప్ ఇయర్ అంటే ఏముండదు. నువ్వు నార్మల్ సెకండ్ ల్యాబ్ ప్రిపేర్ చేసావు. కాకపోతే ఇప్పుడు 2 ఇయర్స్ సిలబస్‌ని ఒకేసారి కంప్లీట్ చేసుకొని అలాగే ప్రిపేర్ అవ్వు. ఫుల్ సిన్సియారిటీతో చెయి. ఖచ్చితంగా రిజల్ట్ వస్తది. ఆఫ్‌లైనా, ఆన్‌లైన్ అంటే మాత్రం నేనైతే ఆన్‌లైన్‌లో ప్రిపేర్ అవుతున్నాను. నీకెక్కడ కంఫర్టబుల్‌గా ఉంటదనే దాన్ని బట్టి నువ్వు డిసైడ్ అవ్వు. ఒకవేళ నువ్వు సీరియస్‌గా ఆన్‌లైన్ అయినా సీరియస్‌గా ఇంటి దగ్గర నుంచి చదువుకుంటున్నావు. నాలో ఆ డెడికేషన్ ఉంది. నేను ఎటువంటి డిస్ట్రాక్షన్స్‌కి లోనవ్వను అనుకుంటే నువ్వు ఆన్‌లైన్ తీసుకోవచ్చు. మీ పేరెంట్స్‌కి ఫీజ్ కూడా మిగులుతది. ఒకవేళ నువ్వు డిస్ట్రాక్ట్ అవుతాను, నాకు కొంచెం స్ట్రిక్ట్ ఎన్విరాన్మెంట్ కావాలంటే ఆఫ్‌లైన్‌కెళ్ళొచ్చు. అది నీ చాయిస్. బ్రో నువ్వు ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి ఇంకెవరిని అడిగినా బాగున్ను. నాకు కెమిస్ట్రీ అంత ఏం కాదు. మ్యాథ్స్, ఫిజిక్స్ అంటే ఏదో అయిపోద్ది గానీ, కెమిస్ట్రీలో నేను కొంచెం కింద కేటగిరీయే. సో, నువ్వు నార్మల్‌గా నేనైతే నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను. ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే నేను రోహిత్ అగర్వాల్ సార్ అని ఉంటారు కదా! ప్రయాస్ జేఈఈ బ్యాచ్‌లో ఆ సార్ లెక్చర్స్ నేను ఫాలో అయ్యాను. నార్మల్ యూట్యూబ్‌లో రివిజన్ కోసం అయితే సాక్షి మేడం లెక్చర్స్ వాడేవాడిని. సో, నువ్వు ఆ రెండిట్లో ఏదైనా చూసుకొని నీకేది అర్థమవుతుందంటే దాని మీద కాన్సంట్రేట్ పెట్టి ఏదో ఒకదాన్ని మాత్రం స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యి చదువుకో. అదొకటే చెప్పగలను. నేను అలా చేయకపోవడం వల్లే నా కెమిస్ట్రీ అలా ఒకళ్ళ నుండి ఒకళ్ళు మారడం వల్లే కొంచెం దెబ్బయిందేమో అని నా అనుమానం. సో, నువ్వు అలా ఫాలో అయితే సరిపోద్ది. ఎవరో ఒకరిని స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యి హోంవర్క్స్ డైలీ కంప్లీట్ చేసుకో. ఓకే గైస్ మీకు కూడా ఇలాగ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. రేపు ఇది మన ప్లాన్ చింపేద్దాం. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్. బీ మోటివేటెడ్ అండ్ అడ్వాన్స్‌డ్ మాత్రం ఎలా అయినా క్రాక్ చేయాలి. కలిసి మనం క్రాక్ చేద్దాం. ఇంకంతే. థాంక్ యూ ఫర్ వాచింగ్.